ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న పరిగెత్తుకుంటూ వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి అత్త వెన్నెల అయితే అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి తన రూమ్లో ఉంది అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ వెన్నెల అని చెప్పేసి వెన్నెల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నిల్చొని ఉండిపోతుంది. ఇంతలో కృష్ణ మాత్రం వెన్న దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వైష్ణవి అయితే చాలా కోపంగా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం వెన్నెల వైపుకు చూస్తూ, ఏంటి నీ గొంతు పోయిందన్న విషయం నా దగ్గర ఎందుకు దాచావు? నా దగ్గర దాస్తే నేను పెళ్లి చేసుకోను అని భయపడ్డావా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం, నేను నిన్ను ప్రేమిస్తుంది నీ అందం చూసి, నీ గొంతు చూసి కాదు, నేను నిన్ను ప్రేమించింది నీ మనసు చూసి వెన్నెల అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం, అవును, నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏం జరిగినా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాకు కావాలి, నేను నీకు మనసు ఇచ్చాను మాత్రమే వెన్నెల అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ కృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం, అవును వెన్నెల, నేను ఈ జన్మకే నీకు భర్తని, నువ్వే నాకు భార్యవి, నువ్వంటే నాకు చాలా ప్రాణం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను వెన్నెల, నేను నిన్నే పెళ్లి చేసుకుంటానే తప్ప ఇంకెవరిని నా జీవిత భాగస్వామిని అనుకోలేను వెన్నెల అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెలకి చాలా సంతోషం అనిపించి అక్కడున్న కృష్ణని చాలా గట్టిగా హగ్ చేసుకొని ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కృష్ణ అయితే తనని కూడా చాలా గట్టిగా హగ్ చేసుకొని ఉంటాడు. ఇంతలో అది చూసిన వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే